ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక తమిళనాడులో రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సస్పెన్స్ నెలకొంది. గంట గంటకు మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న టెన్షన్ పుట్టిస్తోంది. ఇక ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పొలిటికల్ వార్లోకి తాజాగా ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే టీవీకేపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనర్గుడి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తమ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజు టీవీకేకు మద్దతు లేఖ ఇచ్చారన్న వార్తలో నిజం లేదన్నారు. ఆయన సంతకంతో టీవీకేకు వెళ్లినట్లు చెప్తున్న లేఖ కేవలం ఫోర్జరీ అని దినకరన్ మండిపడ్డారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చింది టీవీకే. కామరాజు మద్దతు లేఖపైన సైన్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది. తొలుత దీనిని దినకరన్ ఆమోదించారని, కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ ప్రయత్నంలో ఎవరితోనూ బేరసారు లేదా చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని కూడా స్పష్టం చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ వీడడం లేదు. శుక్రవారం రాత్రి అంతా కొలిక్కి వచ్చిందనుకున్న తరుణంలో పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే ఐయుఎంఎల్ మద్దతు ఇస్తున్నట్టు చెప్పి అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడంతో టీవీకే సంఖ్యాబలం 118 నుంచి 116కు చేరింది. అయితే అర్ధరాత్రి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తున్నట్టు వీసీకే ప్రకటించింది. ఇవాళ విజయ్కి మద్దతుపై వీసీకే అధికారిక ప్రకటన విడుదల చేస్తే టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక 234 సభ్యుల అసెంబ్లీలో టీవీకేకి 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ 5, వామపక్షాలు చెరో 2 స్థానాలతో టీవీకేకు మద్దతు ప్రకటించాయి. ఇక మద్దతు విషయంలో ఐయుఎంఎల్ వెనక్కి తగ్గడం, వీసీకే తెరపైకి రావడంతో సీన్ మారింది. అయితే వీసీకే డిప్యూటీ సీఎం పోస్ట్తో పాటు విజయ్ వదులుకునే తిరుచి ఈస్ట్ సీటును డిమాండ్ చేస్తుంది. ఇక ఈ డిమాండ్స్ కు అంగీకారం కుదిరితే టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ఆశలు క్లైమాక్స్ కు చేరినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సురేష్ చెప్పండి, ఇక తమిళనాడులో చూసుకుంటే ప్రభుత్వ ఏర్పాటుపై రోజుకొక సస్పెన్స్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ను కనపడుతున్నటువంటి రాజకీయాలు కనపడుతున్నాయి. క్లైమాక్స్ చేరుకున్నప్పటికీ కూడా హికప్స్ ఇంకా టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ కు తప్పడం లేదు. మరోవైపు టీవీకే శ్రేణులకు వరుస ప్రకటనలతో గుబులు కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ రాజకీయాల్లో కనపడుతుంది. వీసీకే తెరపైకి మద్దతు ఇస్తున్నామని చెప్పినప్పటికీ అధికారికమైనటువంటి లేఖను ఇంకా గవర్నర్ కు ఇవ్వకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకారం పైన ఇవాళ 11 గంటలకు చేస్తారనుకున్నటువంటి దానిపై పెండింగ్ పడినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇవాళ వీసీకే అధికారికంగా రాజ్భవన్ గవర్నర్ కు లేఖను ఇచ్చేటువంటి అవకాశం కనపడుతున్నాయి. 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఒక స్థానం నుంచి 2 స్థానాల్లో పోటీ చేసిన అధినేత విజయ్ ఒక చోట వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 107 స్థానాలున్న టీవీకేకు కాంగ్రెస్ 5 అసెంబ్లీ స్థానాలతో మద్దతు తెలిపింది. ఇటు కమ్యూనిస్టులు బేషరతుగా 2 స్థానాలను మద్దతు ఇవ్వడంతో 116కు చేరుకుంది. ఐయుఎంఎల్ యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇటు వీసీకే తెరపైకి వచ్చి మద్దతు ఇచ్చే విషయంలో ఆలస్యం కారణంగా ఆ ప్రమాణ స్వీకారం పెండింగ్ పడినటువంటి సిచ్యువేషన్. ఇవాళ వీసీకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కనపడుతున్నాయి. మద్దతు విషయంలో తుది నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో డిఎంకే నేతలతో వీసీకే చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు విజయ్ వదులుకున్నటువంటి తిరుచి ఈస్ట్ సీటును కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో టీవీకి అధినేత విజయ్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పష్టమైనటువంటి
అధికారిక లేఖను గవర్నర్ కు అందించబోతున్నారు. ఏదేమైనా ఇప్పటి వరకు ఎన్డీఏతర కూటమిలతోనే టీవీకే భాగస్వామ్య పక్షాలను ఏర్పాటు చేసుకొని మద్దతు కూడగట్టుకుని అధికారిక పత్రాలతో రాజ్భవన్ లో గవర్నర్ ను మూడోసారి కలిసినటువంటి విజయ్ కు ఇప్పటికీ ఇంకా హిక్కప్స్ తప్పడం లేదు. ఇవాళ వీసీకే విడుతలై చిరుతలైగల్ కర్చి వీరు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాల తర్వాత ప్రమాణ స్వీకారంపై ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని రాజ్భవన్ వర్గాల్లో తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్.